దేవుని బిడ్డలు శ్రమల ద్వారా ఇతరుల కష్టాలకు స్పందించగలరు. సున్నితమైన మనస్సాక్షిని, మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరగకూడదు. దేవునికి ఎదురు ప్రశ్నలు వేయకూడదు. స్వార్థకేంద్రితమైన మనస్సు మంచిది కాదు. మనస్సును కఠినపరుచుకొనకూడదు. నిరాశావాదం పనికిరాదు. దేవుని మీద సణక్కూడదు. మన తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకోవాలి. శ్రమల బడిలో, దేవుని ఒడిలో అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటాము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు గాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు. ప్రియులారా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా?